దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో పార్లమెంటు వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర చర్చలు, వాదోపవాదాల మధ్య ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 207 ఓట్లు రాగా వ్యతిరేకంగా 126 ఓట్లు పడ్డాయి. అయితే ఈ ఓటింగ్ సరళి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 86 మంది ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సభలోని మొత్తం సభ్యుల్లో దాదాపు 210 మంది ఎంపీలు ఓటింగ్కు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. సభ్యుల జారీ గైర్హాజరు, ఇక సొంత కూటమి సభ్యులే ఓటింగ్కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు మోడీ నేతృత్వంలో 33% మహిళా కోటా అమలు కానుంది. నిజానికి దేవగౌడ ప్రభుత్వ హయాంలో 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు మొదటి ప్రయత్నం జరిగింది. అప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ బిల్లును వ్యతిరేకించారు. ఆ తర్వాత వ్యవహారం పెండింగ్లో పడింది. అంతకుముందు మే 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు. అయితే రాష్ట్రంలోని అనేక అసెంబ్లీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రమే. లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 15% కంటే తక్కువగా ఉండగా అనేక రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం 10% కంటే తక్కువగా ఉంది. ప్రస్తుత 18వ లోక్సభలో 543 మంది ఎంపీల్లో 74 మంది మహిళలు ఉన్నారు. అంటే లోక్సభలో కేవలం 13.63% మహిళా ఎంపీలు ఉన్నారు. అత్యధికంగా పశ్చిమ బంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 38% మహిళా ఎంపీలు ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో బీజేపీ నుంచి 31 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.